హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానులకి నిన్న ఒక న్యూస్ అయితే మాత్రం నిద్ర లేకుండా చేసింది భయ్య. అదేంటంటే రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఈరోజు అని చెప్పి నేను ఏదైతే హడావిడి జరిగిందో సోషల్ మీడియాలో కనీసం అప్డేట్ ఉందా లేదా అని చెప్పే దిక్కు కూడా లేకుండా అయిపోయింది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద లాంటి సినిమా విషయంలో కూడా అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా నెక్స్ట్ ఐటమ్ సాంగ్ అన్నారు, ఐటమ్ సాంగ్లో హీరోని ఎవరు, అసలు ఎలాంటి న్యూస్ కూడా బయటికి రానప్పటికీ రామ్ చరణ్ గారి అభిమానులు పాపం వాళ్ళు ఎంతలా ఎదురు చూసారంటే నన్న ఆ అప్డేట్ కోసం. ఎందుకంటే అన్న రామ్ చరణ్ గారు సుకుమార్ గారు ఈ పేరు చెబితే వినిపించే సినిమా రంగస్థలం. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో రంగస్థలం అనే సినిమా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందులో అలాంటి డౌటు లేదు. ముఖ్యంగా రామ్ చరణ్కి ఆయనకి కానీ రామ్ చరణ్ గారికి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారికి ఇంతకుముందు ఇండస్ట్రీ ఇట్లా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక చిన్న కంప్లైంట్ ఉండేది. కానీ రంగస్థలం సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం ఎవడైతే వేలెత్తి చూపించాడో వాడు కూడా చెయ్యెత్తి జై రామ్ చరణ్ అన్నాడు. సో అంత బజ్ క్రియేట్ చేసింది. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా తర్వాత పూర్తిగా రామ్ చరణ్ గారి పొటెన్షియాలిటీ మారిపోయింది. ఆ తర్వాత ఇంకా వచ్చిన RRR కానీ ఇంకా ఆ సినిమాలు కానీ ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ కానీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి ఎవడైనా నెగిటివ్గా మాట్లాడితే రంగస్థలం అనే సినిమా చెప్పిన సమాధానం మామూలు సమాధానం కాదు. సో అలాంటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ నిన్న రాబోతుందనే న్యూస్ మాత్రం పాపం రామ్ చరణ్ గారి అభిమానులకి నిద్ర లేకుండా చేసింది భయ్య. కానీ దాని నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే ఏది రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ఫోకస్ మొత్తం రామ్ చరణ్ గారిది పెద్ది అనే సినిమా మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ది అనే సినిమా సృష్టించిన సంచలనాలు కానీ పెద్ది సినిమా మీద ఉన్న క్రేజ్ కానీ ఇండియాలో ఏ సినిమాకి అంత క్రేజ్ క్రియేట్ అవ్వలేదు. కేవలం రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్, ఆ గ్లిమ్స్, ఇక సాంగ్స్, ఇంకా AR రెహమాన్ గారి సాంగ్స్, ఈ కంటెంట్తో మాత్రమే, దానికి తోడు పెద్ది పెహల్వాన్ లుక్తో అసలు ఆ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ సినిమా యొక్క రేంజ్ కానీ పూర్తిగా స్కై లెవెల్లో ఉంది భయ్య. సో అలాంటి సినిమాకి సంబంధించి ఎప్పుడేమో April 30 అన్నారు, తర్వాత May అన్నారు, ఇప్పుడేమో June 24th 25th అంటున్నారు. సో ఆ సినిమాకి సంబంధించిన అప్డేటే మనకి ఇవ్వడం వాళ్ళు సుకుమార్ గారి సినిమా గురించి ఎవరు భయ్య చెప్తారు? ఏదో అభిమానులుగా హాస్పిటల్లో తప్పలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పెద్ది అనే సినిమాకి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఒక 3వ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది ఊరమాస్ సాంగ్ అయినా, అదే ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో ఒక ఊరమాస్ సాంగ్ని ఏదైతే షూట్ చేస్తున్నారో శృతి హాసన్తో పాటు వేరే హీరోయిన్ కూడా, 2 హీరోయిన్తో బుచ్చిబాబు ఈ సాంగ్ షూట్ చేస్తున్నారంట. ఈ సాంగ్ మాత్రం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చితక్కొట్టేసాడు భయ్య. సో ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సాంగ్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అయితే ఉండబోతుంది. దాంతోపాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అఫీషియల్గా. ఏదైతే June 24th లేదా 25th సినిమా రిలీజ్ అని అఫీషియల్గా చెప్పబోతున్నారంట. సో ఏదైనా సరే ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా నాకు తెలిసి పెద్ది తర్వాత రామ్ చరణ్ గారు ఒక బాక్స్ ఆఫీస్ బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉంటుందంటే నెక్స్ట్ సుకుమార్ గారితో సినిమా. ఆ సినిమా ఏదైతే రంగస్థలం అనే సినిమాకి పూర్తి కాంట్రాస్ట్గా ఉండబోతుందంట. రంగస్థలం అనే సినిమా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమా. కానీ ఇప్పుడు సుకుమార్ గారితో తీస్తున్న సినిమా మాత్రం పక్కా ఒక మోడర్న్ అర్బన్ కల్చర్తో పాటు అంటే హార్స్ రేసింగ్కి సంబంధించిన సినిమా అంటున్నారు. ఇది కూడా సుకుమార్ ఈ సినిమాని ఎలా ట్యాకప్ చేస్తున్నారంటే ఏదైతే గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఉందో రామ్ చరణ్ గారిని, ఆ ట్యాగ్కి ఒక 10% కాదు, ఒక 100% రామ్ చరణ్ గారు యాప్ట్, ఇంకా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఆయనే యాప్ట్ అనే రేంజ్లో ఆ కథ ఉందంట. ముఖ్యంగా ఈ సినిమా ఒక జేమ్స్ బాండ్ స్టైల్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఇంకా సుకుమార్ గారు మనసు పెట్టి కథ రాస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ మనకు తెలిసిపోయాం. దానికి తోడు సుకుమార్ గారు రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ, సుకుమార్ సినిమాలో ఉండే మెయిన్ హైలైట్ ఏంటంటే ఆయన ఫ్లాప్ సినిమా తీసినా హిట్ సినిమా తీసినా మన అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు సినిమా మొత్తం. ఆయన కథ కానీ స్క్రీన్ ప్లే కానీ అప్పటి వరకు మనం చూడని సినిమాని చూపిస్తాడు. అందుకే సుకుమార్ గారికి ఒక కల్ట్ ఫాలోయింగ్ అది. సో దానికి తోడు ఇప్పుడు అర్బన్ బ్యాక్డ్రాప్లో అంటున్నారు, ఒక జేమ్స్ బాండ్ టైప్ బ్యాక్డ్రాప్ అన్నారు. ఒక్కసారి ఊహించుకోండి, జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయితే నాకు తెలిసి ఫస్ట్ లుక్తోనే ఇంకా రికార్డ్స్ మొదలైపోతాయేమో సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమాకి. సో ఏది ఏమైనా సరే మనకి నిన్న అప్డేట్ అని చెప్పి ఊరించారు, తర్వాత మనకి చూపించారు. సో ఆ విషయాలను పక్కన పెడితే మాత్రం ప్రజెంట్ మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ గారు లైనప్ తలుచుకుంటుంటే ఫ్యూచర్ ఇంకా దద్దరిల్లిపోద్దేమో. ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా అసలు పెద్ద సినిమా సౌండే ఇండియా కాకుండా ఆ చికిరీ చికిరీ సాంగ్, రే 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 సాంగ్ భాషతో సంబంధం లేదు, కంట్రీతో సంబంధం లేదు, ఇంకా కంటెంట్తో ఇంకా ఖండాలు దాటి వెళ్ళిపోయింది భయ్య. సో దీన్ని బట్టి ఇప్పుడు రామ్ చరణ్ గారి క్రేజ్ పెద్ద తర్వాత రాబోతున్న సుకుమార్ సినిమాకు ఒక్కసారి ఉంచుకోండి.
ఆ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ అయినా ఏదైనా సరే వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఊచకోత ఎలా ఉంటుందంటే ఫస్ట్ లుక్తోనే రికార్డులు పగిలిపోతాయి, ఫస్ట్ లుక్తోనే బీభత్సమైన బిజినెస్ జరుగుద్ది. ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టే చాలా కూల్గా షూటింగ్ చేసుకుంటూ సినిమా చూసుకున్న తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే టీం మొత్తం. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టబోతున్న సినిమా పెద్ద సినిమా. సో అలాంటి సినిమా తర్వాత సుకుమార్ గారితో సినిమా చెప్తున్నా కదా భయ్య, మోస్ట్ స్టైలిష్గా చూపిస్తారట భయ్య. ఇంకా అర్థం చేసుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆఫ్లైన్లో ఆయన లుక్స్ చూస్తుంటే ఇండియాలో ఎవడరా బాబు ఈ లుక్స్ ఇలాంటి లుక్స్ మెయింటైన్ చేస్తున్న హీరో ప్రజెంట్ జనరేషన్ లేడనిపిస్తుంది. సో దానికి తోడు ఇంకా సుకుమార్ గారు అర్బన్ స్టైలింగ్తో ఇంకా పూర్తి స్టైలిష్గా రామ్ చరణ్ గారు చూపిస్తే ఇంకా ఫస్ట్ లుక్తోనే ఎందా చెప్పినట్టు ఇంకా ఫస్ట్ లుక్తోనే రికార్డులు పేరిపోతాయి. సో ఏది ఏమైనా సరే మనకి ప్రజెంట్ పెద్ది అనే సినిమా మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉందాం. పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత అది బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ని సుకుమార్ గారికి షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే అన్న సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అనౌన్స్ చేసినా సరే దేశం దద్దరిల్లిపోద్ది. చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాలు కాదు దేశం, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట, దేశం దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే ఆ సినిమా అనౌన్స్మెంటే ఆ రేంజ్లో ఉండబోద్దట. ఇక పెద్ది అనే సినిమా బుచ్చిబాబు రెండో సినిమాతోనే 1000 కోట్లు కొట్టబోతున్న డైరెక్టర్, రామ్ చరణ్ గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టబోతున్న హీరో. పెద్ది అనే సినిమాకు వచ్చే అవార్డ్స్ కానీ ఇంకా రివార్డులు కానీ ఒక రంగస్థలం సినిమాకి మనకి ఎందుకైతే నేషనల్ రాలేదురా బాబు అని ఫీల్ అయిన ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమానికి పెద్ది అనే సినిమా నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా. ఆ సినిమా కథ కానీ ఇంకా వేరే లెవెల్ భయ్యా. అందరూ ఇదేదో మాస్ సినిమా మాస్ సాంగ్స్ ఏదో అనుకుంటున్నారు కానీ ప్యూర్గా బుచ్చిబాబు రైటింగ్తో చంపేశాడంట. అలాంటి ఇంకా సినిమాని అంతగా ఓన్ చేసుకుని సినిమా అంతగా నచ్చడంతోనే రామ్ చరణ్ గారు నువ్వు ఎంత టైం తీసుకున్నా పర్లేదు, నువ్వు సాటిస్ఫై అయిన వరకు నీ వెనకాతలు నేనున్నానని చెప్పడం వల్లే ఇప్పుడు జూన్లో సినిమా వరకు వెళ్ళింది. సో అంటే బుచ్చిబాబు కూడా ఒకటే ఫిక్స్ అయిపోయాడు. నేను గత వీడియోలో కూడా చెప్పా, ఏదో హడావిడి చేసి చుట్టేసి ఈ మధ్యన మనకు తెలుసు కదా ఒక చిన్న ఒక గ్రీన్ మ్యాట్ కనిపెడితేనే చించేస్తున్నారు ఆడియన్స్. అలాంటివి ఏవీ లేకుండా లేట్ అయినా సరే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇద్దామని చెప్పే ఈ లేట్. దానికి తోడికి మీరు అత్యుత్సాహంతో మనం సుకుమార్ గారు అప్డేట్ గురించి అంతగా వెయిట్ చేసాం, కానీ వెయిట్ చేసిన పని లేదు భయ్య. సుకుమార్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా సరే, సుకుమార్ గారు రామ్ చరణ్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సరే దేశం దద్దరిల్లిపోద్ది. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.